హాయ్, ఎప్పుడైనా ఈ ఆకుకూరని ఇలా పచ్చళ్ళ ట్రై చేశారా? నోటికి టేస్ట్‌నిచ్చే ఈ ఆకుకూరని ఈరోజే ఇలా పచ్చళ్ళ ట్రై చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇలా చుక్కకూరను కాడలు లేకుండా తెంపుకొని ఇలా ఫ్రెష్‌గా కడిగేయాలి. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు వేయాలి. పల్లీలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని మీరు ఖచ్చితంగా పల్లీలు యాడ్ చేయండి, ఎందుకంటే పల్లీలు లేకుంటే చుక్కకూర మరీ పుల్లగా ఉంటుంది. కొందరు పల్లీలు లేకుండా అలానే చేసేస్తారు, కానీ పల్లీలు ఖచ్చితంగా యాడ్ చేయాలి. చుక్కకూరలో చాలా మంచి టేస్ట్ వస్తుంది పల్లీల వల్ల. సో పల్లీలు ఇలా వేగాక పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేయాలండి. నూనె యాడ్ చేశాక అందులో నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, టమాటో యాడ్ చేయాలి. తర్వాత అందులోనే మిర్చి యాడ్ చేయాలి. మిర్చి వేసాక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేయండి. ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మంచి దగ్గరికి వచ్చేదాకా వేయించాలి. వేయించాక ఇది మనం చుక్కకూరలో చాలా విటమిన్స్ ఉన్నాయండి. చుక్కకూరలో చాలా ఐరన్ ఉంటుంది, ఉండదు. మళ్ళీ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ఎలా ఉందో చూసి అందులో చుక్కకూర యాడ్ చేయండి. చుక్కకూర యాడ్ చేశాక మంచిగా కిందకి పైకి మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. ఈ చుక్కకూర పుల్లగా ఉండడం వల్ల మనకి నోటికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది తినడం రోజు ఆ రొటీన్ పచ్చళ్ళ కన్నా ఇలా ఒకసారి ఆకుకూర పచ్చడిని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా అయ్యాక చూడండి, ఇలా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించిన పల్లీలని మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. పల్లీలని ఇలా ముందుగానే పట్టుకుంటే చాలా బాగుంటుంది. మనం పల్లీలను ముందుగా పట్టుకోవడం వల్ల మన పచ్చడి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుందండి. ఇలా ఫైన్ పౌడర్లా పట్టుకున్నాక అదే పల్లీ పౌడర్లో మనం ముందుగా తయారు చేసుకున్న చుక్కకూర మిశ్రమాన్ని అందులో యాడ్ చేయాలండి. యాడ్ చేశాక అందులో మనము కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మీకు తెలుసా, రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఈ చుక్కకూరని మీ డైట్లో తీసుకుంటే మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు, ఐరన్ లోపం ఉన్న వాళ్ళు ఈ చుక్కకూరని మీరు వీక్లీ 3 times మీ డైట్లో తీసుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. నేను కూడా ఇది ట్రై చేశాను, చాలా బాగా పనిచేసింది. ఇలా మీరు ఒకసారి ఈ చుక్కకూర పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వేడి అన్నంలో పుల్లని చుక్కకూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.